హాయ్ హలో. కర్రీ అయితే ఇంకా స్టార్ట్ చేసాము. టైం అవుతుంది కదా, 9 అవుతుంది. మళ్ళీ 10 లోపు క్యారీ కట్టేసుకొని రెడీ కావాలి కదా. అన్ని తర్వాత కేసేసుకున్నాను. ఆ పెద్ద ఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. వాటర్లో బాగా హాట్ వాటర్లో బాగా కడిగేయాలన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సపరేట్ ఆనియన్స్ టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. అది తర్వాత కాలిన తర్వాత అందులోకి ఆనియన్స్ టమాటాలు అన్నీ వేసేయాలి. కొద్దిగా చిటికెడు పసుపు వేయాలి. అంతే. ఇది బాగా కాలిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ మనం కడిగేసి నీట్గా పెట్టుకున్నాం కదా, అది ఫ్లవర్ వేసేయాలి. ఇది బాగా మగ్గిన తర్వాత, ఇది బాగా ఫ్రై అయిన తర్వాత క్యాలీఫ్లవర్ మనం ఇంకా చెప్పడం అవసరం లేదు. నువ్వు రోజు చెప్పక్క, మాకు బోర్ కొడుతుంది ఈ పొడి గురించి అంటారా? నేను వేసేది అన్ని దాంట్లోకి ఈ పొడిని కొబ్బరి, తెల్లవాయి, ఉప్పు, కారం మిక్సీ కాడిచ్చి వేసేది అన్నమాట. కొంతమంది కొత్తిమీర, అల్లము, మసాలా అలవాటు ఉండేవాళ్ళు మసాలా వేసుకుంటారు. నాకు ఇష్టం ఉండదు. కొత్తిమీర, అల్లము, ధనియాలు అవి ఇవి ఇష్టం ఉండదు కాబట్టి నేను ఓన్లీ అదొక్కటి మాత్రమే వేసుకుంటాను అన్నమాట. ఇంకా అవి బాగా తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్, అవి వేసేసుకోవాలి బాగా. ఎందుకో తెలియదు కానీ నాకు ఈ ఫ్రై అంటే ఎందుకో చాలా ఇష్టము. ఫస్ట్ నుంచి మళ్ళీ లేదు, చిన్నప్పటి నుంచి అసలు ఈ ఫ్రై అంటేనే నచ్చదు. అలాంటిది మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఈ ఫ్రై అంటే పడి చచ్చిపోతాను ఎందుకో మరి. అలా అడిక్ట్ అయిపోతాం మ్యారేజ్ అయిపోయిన తర్వాత. కొన్ని కొన్ని ఫీలింగ్స్ వేరే వేరే అయిపోతుంటాయి అలాగా కదా. మీకు కూడా ఇలానే జరిగిందా? కామెంట్ చేయండి అయితే. అక్క నీ వంటలతో మమ్మల్ని చంపకక్క అంటారా? మనం ఏదైతే వంట చేస్తామో, ఏదైతే పని చేస్తామో దాన్ని అప్లోడ్ చేయడమే కదండి మన పని. యూట్యూబ్లో చేసి అప్లోడ్ చేయడమే మన పని. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ ఇదే అతి కష్టమైన పని. వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం తింటున్నారో, ఏం తాగుతున్నారో మొత్తం చూపించి వీడియోలో అప్లోడ్ చేసి యూట్యూబ్లో పెట్టడమే యూట్యూబర్ పని. అంతే కదండి. ఏమంటారు? అవునంటారా కాదంటారా? కామెంట్ చెప్పండి. అంతే. అలా అన్నీ వేసేసుకున్నాం కదా. ఇవ్వండి కడిగిన వాటర్ హాట్ వాటర్లో కడిగేస్తే అంత దుమ్ము డస్ట్ అంతా ఉన్నా కూడా నీట్గా వెళ్ళిపోతుందండి.